రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి విషమ పరిస్థితిలో వైద్యం పొందుతున్న శ్రీతేజ్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించనున్నారు. బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని ఆయన తెలుసుకోనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ నుండి కిమ్స్ హాస్పిటల్ కు కాసేపట్లో వెళ్లనున్నారు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే అసెంబ్లీ వేదికగా వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. అలాగే తన కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద 25 లక్షల చెక్కును వారి కుటుంబానికి ఇవ్వనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి చెక్కును శ్రీతేజ్ తండ్రికి అందజేస్తారు మంత్రి కోమటిరెడ్డి. మన మహిళ ఓ సినిమా తొక్కిసలాట మరణించి ఆ కొడుకు ఇంకా స్టిల్ వెంటిలేటర్ కండిషన్ ఉంది. మేము ఆ రోజు డాక్టర్స్తో మాట్లాడేటప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అనుకున్నాము, ఇంకా స్టిల్ వెంటిలేటర్ తెలిసింది. అలాగే ఆ కుటుంబాన్ని కూడా సాయం చేయాలని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్కి వెళ్ళి ఆ భర్త కూడా లివర్ ప్లేషన్, ఈ రేవతి అనే భార్య చనిపోయిన ఆమె లివర్ ఇచ్చి భర్తను బతికించుకొని ఆమె చనిపోయింది. సో ఆమెకు 25 lakhs చెక్ ఇచ్చి ఆ అబ్బాయికి ఖర్చు కూడా ప్రభుత్వ పరంగా చేసి ఎట్లా బతికేయాలని ప్రయత్నించుకొని మరొకసారి సీఎం గారు మీరు వెళ్ళి మన తప్పకుండా హెల్త్ సెక్రటరీ రెగ్యులర్ పర్సన్, నేను కూడా ఫోన్లో మాట్లాడుతున్నా, పర్సనల్ డాక్టర్తో మాట్లాడి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందో తెలుసుకోవడానికి పోవడం జరుగుతుంది. ఇక ముందు ఇలాంటి బెనిఫిట్ షోలు కానీ ఇలాంటి సినిమా హీరోలు పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. తీసుకుంటే చట్టం తన పని అని చేసుకుంటుంది. అంటే బెనిఫిట్ షోలు ఎందుకు వద్దనుకుంటారు సార్? ఒక ఇన్సిడెంట్, ఒక ప్రాణం పోయి ఇంకో ప్రాణం కొట్టు మిట్టాడుతుంటే ఒక పేదవాడు ప్రపంచంలో ఏది పోయినా తీసుకురావచ్చు తప్ప ప్రాణం పోతే తీసుకురాలి. అందుకనే ఇవాళ కాకుండా ఒక వారం తర్వాత సినిమా చూడవచ్చు. ఒకరోజు రిలీజ్ డేట్ 5వ తారీఖు పెట్టి 4వ తారీఖుకి ఎన్ని పెట్టుకోవాలి, అందుకని ఆ నిర్ణయం తీసుకున్నాం. రేట్లు పెంపుదల ఉండదు, ఏది ఉండదు, సిస్టమేటిక్ ఉంటుంది. మనుషుల ప్రాణాలు ముఖ్యం, దానికోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. మన రేవతి అనే మన మహిళ రైట్